ప్లీజ్ రక్షించండి. సభ్య సమాజానికి సైకత శిల్పం వినతి. మరి మీరు చూడండి. సభ్య సమాజంలో మాపై జరుగుతున్న అకృత్యాలకు అంతం లేదా? ప్లీజ్ రక్షించండి అంటూ సైకత శిల్ప సందేశం ప్రపంచానికి సరికొత్త సందేశాన్ని, ప్రమాద దుస్థితిని వివరిస్తుంది. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ కుమార్తెలు ధన్యత, సోహిత బాలికార సంరక్షణపై ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపకల్పన చేశారు. నేటి సమాజంలో మానవ మృగాల మధ్య జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నిస్తూ సభ్య సమాజానికి సందేశాన్ని అందిస్తూ రూపకల్పన చేయబడిన ఈ సైకత శిల్పం ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుంది. మరి ఈ సైకత శిల్పాన్ని మీరు దర్శించండి. బాలికల, మహిళల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాం. చిన్నారుల సాహసానికి అభినందించండి. మరి నా పేరు దేవిని సోహిత, మా చెల్లి పేరు ధన్యత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. మేము గత 5 సంవత్సరాలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా వంతు కృషిగా సైకత శిల్పాలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. బాలికలపై ప్రతిరోజు అనేక చోట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలుగా పుట్టడమే మేము చేసుకున్న పాపమా? కొంతమంది అయితే ఆడపిల్ల పుడుతుంది అని తెలియగానే అమ్మ కడుపులో ఉండగానే అబార్షన్లు చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిన పసిప్రాయం నుండి కూడా అనేక రకాలుగా వివక్షకు గురవుతున్న తరుణంలో అబార్షన్లు, అత్యాచారాలు, వివక్ష, బాల్య వివాహాలు అమ్మాయిను బాణాల వలె చుట్టుముడుతున్నట్లుగా అమ్మాయి వాటికి భయపడి చేతులు జోడించి కాపాడమని అడుగుతున్నట్లుగా ప్లీజ్ సేవ్ గర్ల్ చైల్డ్, మాపై అకృత్యాలకు అంతం లేదా అనే నినాదాలతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము.